ఈరోజు పాలమూరులో ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. నా పేరు మహేష్ గౌడ్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. బీజేపీ పాలమూరు అభ్యర్థిగా ప్రకటించబోతున్న బీజేపీ పార్టీ అభ్యర్థి డీకే అరుణ పైన డీకే అరుణ గారు గత 60 సంవత్సరాల నుంచి బీసీలని అణగదొక్కుతూ వచ్చింది. వాళ్ళ కుటుంబ పాలన కోసం 60 సంవత్సరాలుగా గద్వాల కోట రాణిగా వ్యవహరిస్తూ బీసీలని చాలా దారుణంగా అణగదొక్కుతూ వ్యవహరిస్తుంది. అందుకే బీజేపీ జాతీయ పార్టీ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆమెకు టికెట్ ఇవ్వొద్దని ఈ సందర్భంగా మేము బీజేపీ పార్టీకి కోరుతున్నాము. రేపు లేదా ఎల్లుండో ఢిల్లీ పోయి జాతీయ నాయకులతోటి మాట్లాడి పార్టీ టికెట్ ఇవ్వొద్దని ఈ సందర్భంగా నేను బీజేపీ జాతీయ పార్టీకి సూచన ఇస్తున్నాను. అదే మేరకు మర్రి చెట్టు నీడలాగా కుటుంబ పాలన ఏదైతుందో అదేవిధంగా గద్వాలలో మర్రి చెట్టు నీడని గిటంగా తాకనీయకుండా బీసీలని అణగదొక్కే విధంగా ప్రయత్నిస్తూ చాలా దారుణంగా చేస్తుంది. అదేవిధంగా డీకే అరుణ గారికి టికెట్ ఇవ్వొద్దని మేము బహిరంగంగా చెప్తున్నాము. అదేవిధంగా డీకే అరుణ గారికి టికెట్ ఇచ్చినా కానీ ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగి బీసీలను ఏకం చేసి ఆమెను ఓడగొట్టే ప్రయత్నంగా మేము చేస్తాము. ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగి సంఘాలతోటి బీసీ కుల సంఘాలు పెట్టుకొని ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగి డీకే అరుణ కానీ ఖచ్చితంగా ఓడించి తీరుతామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఆమె 60 సంవత్సరాల నుంచి బీసీలను అణగదొక్కే విధంగా ప్రయత్నిస్తుంది. మన రీసెంట్లీ అసెంబ్లీ స్థానాల్లో విధంగా బీసీ అభ్యర్థికి బీజేపీ టికెట్ ప్రకటిస్తే సొంత కుటుంబమైన అల్లుడిని గెలిపించడానికి ప్రయత్నించిందంటే బీజేపీ పార్టీని ఎంత నష్టం చేస్తుంది. బీజేపీ పార్టీ అంటేనే ఒక బీసీల పార్టీగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనుకుంటారు కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా బీజేపీ పార్టీ డీకే అరుణ గారికి టికెట్ ఇవ్వదని మేము జాతీయ నాయకత్వాన్ని కానీ జేపీ నడ్డా గారికి రేపు ఢిల్లీలో పోయి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బీసీలకు టికెట్ కనుక అంటే ఇక్కడున్న నార్మల్గా ఇక్కడున్న కాన్స్టిట్యూన్సీలో పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని సూచించే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మేము బీసీల పక్షపాతిగా వ్యవహరిస్తున్నాం. అంటే నార్మల్గా మేము డీకే అరుణ గారిని ఫోకస్ చేసి మాట్లాడతలేము. ఎందుకంటే మరి రీసెంట్లీ ఆయన ఒక శివకుమార్ అనే వ్యక్తిని బీజేపీ అభ్యర్థి ప్రకటిస్తే ఆయన్ని 7,500 ఓట్లతోటి అంటే అంత చులకన బీసీలు అంటే డీకే అరుణ గారికి. ఆమె అనుకుంటే ఆమె సామ్రాజ్యంలో అమ్మ అంటారు గద్వాల కోట రాణిలాగా. ఆమె అనుకుంటే బీసీ అభ్యర్థి గెలవకపోదా? డిపాయిట్ గల్లంతా ఆ సొంత అల్లుడిని గెలిపించనిగా ప్రయత్నించింది. అంటే బీజేపీ పార్టీ ఆమె చూస్తలేదు, సొంత పార్టీని గిట్ట చూస్తలేదు, కుటుంబమే ఇంపార్టెంట్ అని బీజేపీ పార్టీని గిట్టంగా భ్రష్టు పట్టే విధంగా చేస్తుంది. అందుకే దీన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ అధిష్టానం ఏదైతుందో జేపీ నడ్డా గారికి రేపు ఢిల్లీ వెళ్ళి మేము మా లెటర్ ప్యాడ్ ద్వారా ప్రతి బీసీ కుల సంఘాలు ఏవైతున్నాయో సంఘాలతోటి ఏకమై మేము ఉమ్మడి పాలమూరు బీసీల పక్షాన మాట్లాడుతున్నాము. ఉమ్మడి పాలమూరులో బీసీలను చాలా దారుణంగా అణగదొక్కే విధంగా డీకే అరుణ గారు చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఆమెను హెచ్చరిస్తూ ఆమెకు టికెట్ వద్దని బీజేపీ అధిష్టానానికి మేము సూచన ఇస్తున్నాము.